హాయ్ ఫ్రెండ్స్, అజయ్ దేవగన్ ప్రియమణి హీరోయిన్గా గజరాజ్ రావు విలన్గా నటించిన మైదాన్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మించడం విశేషం. ఈ సినిమాకి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ కి చెందిన ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1952లో ఒలింపిక్స్లో ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది భారతదేశం. అయితే అక్కడ ఓటమికి కారణం వాళ్ళకి సరైన బూట్లు లేకపోవడం అని తెలుసుకుంటాడు కోచ్ రహీం. అయితే ఆ తర్వాత రహీమే సొంతగా కలకత్తా నుంచి, మద్రాస్ నుంచి, హైదరాబాద్ నుంచి రకరకాల కుర్రాళ్ళని తీసుకొచ్చి కొత్త టీంని తయారు చేస్తాడు. అయితే వాళ్ళు కూడా ఓటమి పాలవుతారు. కొరియా చేతిలో ఘోరంగా ఓడిపోతారు. దాంతో రహీంని కోచ్గా తీసేసి వేరొకరిని కోచ్గా పెడతారు. ఆ బాధలోనే రహీంకి తనకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఎక్కువ కాలం బతకడం తెలుసుకుంటాడు. ఇటు కెరీర్లోనూ జీవితంలోనూ ఓడిపోయినట్లు ఫీల్ అయిన రహీం ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉండడం గమనించిన భార్య అతనికి ఒక మాట చెప్తుంది. ఆ మాటతో అతను మళ్ళీ తిరిగి అతని కెరీర్ని ప్రారంభిస్తాడు. 1962 ఒలింపిక్స్లో ఒకే ఒక్కసారి భారతదేశ చరిత్రలో ఫుట్బాల్ మ్యాచ్లో గెలవడం జరిగింది. ఆ గెలుపు ఎలా దక్కింది, భారతదేశం తరపున ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిన ప్లేయర్స్ అందరూ ఎన్ని కష్టాలు పడ్డారన్నది మైదాన్ అనే సినిమాలో చూపించాడు దర్శకుడు అమిత్ శర్మ. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత చరిత్రని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఇటువంటి కథని మన తెలుగు వాళ్ళలో ఒకడైన సయ్యద్ అబ్దుల్ రహీం చరిత్రని మనమే గుర్తించుకోలేకపోవడం, దాన్ని ఒక బాలీవుడ్ దర్శకుడు గుర్తించడం, సినిమాగా తెరకెక్కించడం విశేషమని చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్క సీన్ కూడా అనవసరమైన సీన్ ఉండదు. స్లోగా ఉన్నట్లు, స్క్రీన్ ప్లే కథ మొత్తం డీవియేట్ అవుతున్నట్టు, స్క్రీన్ ప్లే ఎక్కడికో పోతున్నట్లు ఉండదు. ఒక మంచి జీవిత చరిత్రను మన ముందు ఆవిష్కరించాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టదు. పాత్రలన్నీ సహజంగా ప్రవర్తిస్తూ హుందాగా సాగుతాయి. రహీం మీద కక్ష కట్టిన ఒక బెంగాలీ పత్రిక ఎడిటర్ ఎంతకైనా దిగజారడం మనం ఈ సినిమాలో చూస్తాం. చివరికి బెంగాలీ ఫీలింగ్ని కూడా ఉపయోగించుకుంటాడు అతడు. అలాగే ఫుట్బాల్ అసోసియేషన్కి చెందిన వ్యక్తుల్లో ఒక మంచి వ్యక్తి చివరి వరకు రహీంని సపోర్ట్ చేయడం, అలాగే రహీం భార్య అతనికి మంచి మాటలు చెప్పి అతనిలో మళ్ళీ తిరిగి ఉత్తేజాన్ని నింపడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. షూలేస్ కట్టించుకున్న న్యూజిలాండ్ టీంకి రీమ్యాచ్ ఆడదామా అన్నప్పుడు రహీం చెప్పే సమాధానం అద్భుతంగా ఉంటుంది, అదిరిపోతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఫోటోగ్రఫీ అద్భుతంగా సాగుతాయి. తెర మీద విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా చక్కగా కుదిరాయని చెప్పొచ్చు. అక్కడక్కడ తెలుగు పదాలు, తెలుగు పాటలు వస్తూ ఉంటాయి. ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు. మంచి థియేటర్లో కానీ మీరు ఈ సినిమాను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక అజయ్ దేవగన్ ఈ సినిమాకి ప్రాణం పోసాడని చెప్పొచ్చు. అతను ఒకే ఫీలింగ్తో ఎక్కువసేపు కనపడ్డాడని అప్పుడప్పుడు అనిపిస్తున్నా సరే, క్యాన్సర్తో బాధపడుతూ విలవెల్లాడిపోయే విషాదకర సన్నివేశాల్లో అతను జీవించాడనే చెప్పొచ్చు. ఇక కోచ్గా స్ఫూర్తినిచ్చే స్పీచ్లు ప్రతి స్పోర్ట్స్ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్లు ఉన్నాయి, కానీ ఎక్కువసేపు ఉండి ఓవర్ యాక్షన్ టైప్లో సాగదు ఈ సినిమాలో. అలాగే తర్వాత ప్రియమణి నటన కూడా చాలా బాగుంది. తక్కువ మేకప్తో అద్భుతంగా ఉండి ఆకట్టుకుంటుంది ఆమె పాత్ర. వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ భర్తకి సపోర్ట్ ఇచ్చే మంచి భార్య పాత్రలో ప్రియమణి అద్భుతంగా చేసింది. అలాగే విలన్గా గజరాజరావు పాత్రకి న్యాయం చేశాడనే చెప్పొచ్చు. ప్లేయర్స్గా నటించిన కుర్రాళ్ళందరూ కూడా పాత్రలకు చాలా బాగా న్యాయం చేశారు. అసలు ఫుట్బాల్ మ్యాచ్ అవుతున్నప్పుడు కెమెరా అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. కొన్ని షాట్లు అయితే క్లోజ్ షాట్లు, కొన్ని అయితే రన్నింగ్ షాట్లు. అసలు స్టడీ క్యామ్తో ఇంత అద్భుతంగా ఎలా తీసారా అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ప్రతి ముస్లిం ఈ ఈద్కి ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి. ఎందుకంటే భారతదేశం ఇంత గొప్పగా అద్భుతమైన పేరు సంపాదించుకోవడానికి కారణమైన వాళ్ళలో హైదరాబాదీ ముస్లిం అయిన సయ్యద్ అబ్దుల్ రహీం కూడా ఉన్నారని తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ దేశం మనకి ఏమిచ్చింది అని ఆలోచించడం కంటే ఈ దేశానికి మనం ఏం చేసామని ప్రతి ముస్లిం సయ్యద్ అబ్దుల్ రహీం గారిని స్ఫూర్తిగా తీసుకొని మన దేశానికి ఏదైనా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మన ఇండియన్స్ ఇన్ని కష్టాలు పడ్డారా అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. సినిమా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి కంట్లో కొంత నీరు తిరగడం ఖాయం. క్లైమాక్స్లో 1962లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొన్న అందరినీ వీల్ చైర్లలోనూ, కుర్చీల్లోనూ హ్యాండ్ స్టిక్స్తో చూపిస్తాడు దర్శకుడు తెర మీద. అవి చూసినప్పుడు కొంచెం గర్వంగా కూడా అనిపిస్తుంది మనకి. 1962లో ఒలింపిక్స్లో ఫుట్బాల్లో గెలిచిన తర్వాత 9 నెలలకే సయ్యద్ అబ్దుల్ రహీం గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఏదైనా ఈ సినిమా చూసిన తర్వాత ఇండియన్స్ ఆర్ గ్రేట్ అని ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. బోనీ కపూర్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా సాగాయి. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే అందుకు ఉదాహరణ. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అద్భుతంగా సాగిన ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5.